నిత్యశ్రాద్ధం అని ఉంటుంది. అంటే ఏమిటనమాట, పితృదేవతలు రోజు మన అన్నం కోరుకుంటారు. ఆ అన్నం ఎలా పెడుతున్నాము, 5 మెతుకులు ప్రారంభ సమయంలో వెస్తట్లోంచి నోట్లో వేసుకుంటే ఇది పితృదేవతలకు పెడుతుంది. అందుకే ఎప్పటికి కూడా అన్నం తినేవాళ్ళు ఆపోసన పట్టాక ఎడం చేత్తో ఆకు అగ్రభాగం నొక్కి 5 మెతుకులు, ఒక్కొక్క మెతుకు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ 5 మెతుకులు ఒకదాని తర్వాత ఒకటి నోట్లో వేసుకు తింటారు. అన్నం కలపకుండా ఉత్తి మెతుకులు, ఏ విధమైన కూర పప్పు మొదలైనవి తగలకుండా ఉన్న మెతుకులు నోట్లో వేసుకుంటారు. ఈ వేసుకున్న మెతుకులు పితృదేవతలకి సంతృప్తి కలిగిస్తాయి. అప్పుడు వాళ్ళు అమ్మయ్య, ప్రతిరోజు నా కోసం నా వంశస్థులు పిండ ప్రదానం చేస్తున్నారు, ఈ పెట్టిన అన్నం నాకు పిండమై భయంకర యమగండం నుంచి రక్షిస్తోంది అని సంతోషిస్తారు. కాబట్టి పితృదేవతలకి నిత్య సంతోషం కోసం ఈ 5 వ్యాహృతులతో 5 మెతుకులు నోట్లో వేసుకోవాలి. లేదా అన్నం తిన్నాక, అన్నం తినే ముందే ఏం చేయాలట, అన్నీ కలిపి ఒక ముద్ద, చిన్న ముద్ద, కాకి పెడచంటారే అలాంటి ముద్ద ఒకటి తయారు చేయాలి. ఆ ముద్ద బొటన వేలు కంటే ఎక్కువ ఉండకూడదట. అన్నము కూరగాయలు అన్ని విస్తట్లో వేశారుగా, ఈ వ్యాహృతులు అయ్యాక ఇంత ముద్దని దాంతో కలిపి ఆ ముద్దని విస్తరికి కుడి భాగంలో పెట్టాలి. కుడివైపున విస్తట్లో కానీ లేక నేల మీద కానీ పెట్టి భోజనం అయ్యాక ఈ ముద్ద మళ్ళీ బయట ఏ కాకికో పెట్టాలి. ఇది కూడా నిత్యశ్రాద్ధం కిందే లెక్క. ఇంకా అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పితృదేవతల్ని తలుచుకొని అక్కడ ఇంత అన్నం పెట్టగలిగితే పితృదేవతల పేరు మీదుగా, ఏ చచ్చిపోయిన తండ్రి పేరు మీదో, తాత పేరు మీదో, ఇంకా ఎవరో వంశంలో ఉన్నటువంటి వాళ్ళ పేరు మీదుగా అన్నదానం చేస్తే ఇది కూడా సంవత్సర కాలం వాళ్ళకి ఏకధాటిగా శ్రాద్ధం పెట్టిన మహాఫలితం ఇస్తుంది. అందుకే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తమ పేరు మీదుగా, పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేస్తారు.